అంతేకాదు నందమూరి తారక రామ తర్వాత ఆ స్థాయిలో బాలకృష్ణ గారు నటించి చూపించారండి. కృష్ణ గారి నటన అద్భుతం. బోయపాటి సీను గారు మహాద్భుతం. తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా భారతదేశంలో ఉన్న భారతీయ తత్వాన్ని అద్భుతంగా మనందరం కాపాడుకోవాలి అని ప్రతి పౌరుడికి చెప్పినట్టుగా అది చాలా గొప్పగా ఉంది. మనందరం ఆచరించి తీరాలి, పాటించి తీరాలి, మన పిల్లలకి పెద్దవాళ్ళందరికీ చూపించాలి. అద్భుతమైన సినిమా. భారత్ మాతాకి జై. ఒక నిమిషం అండి, నేను ఒక రచయితని. నందమూరి తారక రామ తర్వాత ఆ స్థాయిలో ఆయన నటించి చూపించారు బాలకృష్ణ గారు. అందులో వేద సంస్కృతి ఎలాంటి ఉందో, మన భారతదేశంలో పుట్టిన ఈ నేల గురించి ఎంత గొప్పగా చెప్పగలిగాడు. ఆ కైలాసాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే వచ్చి బాలయ్య రూపంలో వచ్చి అద్భుతంగా నటన చూపించాడు. అసలు మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా వెలివేట్ చేసి చూపించాడు బోయపాటి గారు. అద్భుతం అండి, అత్యద్భుతం. ఇది ప్రతి ఒక్క మానవుడు చూడాల్సిన సినిమా. మన గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందులో ప్రకృతి గురించి కూడా అద్భుతంగా చూపించాడు బోయపాటి గారు. అసలు ఎంత గొప్పగా ఉందంటే సినిమా. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ అండి, రామారావు గారి చిత్రాల్లో ఎంత గొప్పగా ఉందో చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ఫైట్ కంపోజిషను రామలక్ష్మణుడు చేయించగలిగారంటే అసలు ఎక్కడో అన్బ్యాలెన్స్ లేదు. బాలకృష్ణ గారు చేసి అంత అద్భుతంగా చేశాడు. ఇది నిజంగా ఆయన చేత పూనకవనరు అద్భుత అన్బ్యాలెన్స్డ్ కాకుండా అద్భుతంగా చేయించాడండి. మొత్తం అసలు గొప్ప, చాలా గొప్పగా ఉందండి. ఇది మరో సెల్యులాయిడ్లో మరో చరిత్రలో నిలిచిపోతుంది ఈ సినిమా. రేంజ్లో ఆడుతుంది కానీ మిగతా ఇంకెవరైనా అయితే కూడా అది ఒక్కరోజు కూడా ఆడదు డెఫినెట్గా. నేను చెప్తున్నా, ఇంటర్వెల్ ఫైట్ అది మంచు ప్రాంతాల్లో ఉంది కదా ఆ ఫైట్. అక్కడ కూడా ఏంటంటే రాయలసీమ నుంచి పరిగెట్టుకుంటా హీరోయిన్ వచ్చేసి డైరెక్ట్ హిమాలయాలో వస్తుంది, పరిగెట్టుకుంటా. అది నాకు ఏం అర్థం కాలేదు. సో వెనకాల ఉన్న అసలు నాకైతే కొన్ని చూస్తే అయితే పిచ్చిలేసిపోయింది. సో మనం ఎందుకని చెప్పకూడదు. సో రేపైతే మీకు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. అర్హర వీరమల్లు రేంజ్లో ఉందన్న డెఫినెట్గా. చెప్పుకోవాల్సింది ఫస్ట్ 1 అవర్ గురించి. ఆ 1 అవర్ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అసలు బోయపాటి డైరెక్ట్ చేస్తారని అనిపించింది, చాలా లాగ్ అనిపించింది. బట్ ఏదైతే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందో పెద్ద బాలకృష్ణ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ ఎరాచకం అని చెప్పుకోవచ్చు. ఇంతకంటే హై చూడలేమన్న ప్రతి దగ్గర కూడా అంతకు మించి హై చూపించారు సెకండ్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ ఏ ఒక్క 1 మినిట్ కూడా మీకు బోర్ కొట్టదు. మీరు